హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ నౌ. సో గైస్, మన ఎంటైర్ ఈసీ ప్రిపరేషన్ లో స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అయిన ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్స్ డెఫినెట్లీ మ్యాథమెటిక్స్ కదా. బట్ నేను నా ప్రిపరేషన్ లో 20 days లో ఎంటైర్ సబ్జెక్ట్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. ఫినిష్ చేయడమే కాదు, అండ్ ఈవెన్ మోర్ స్కోర్ లైక్ 35+ స్కోర్ అయితే చేయడం జరిగింది అనమాట. అది ఎలా చేశాను ఏంటి అని చెప్పి మీకు క్లియర్ ఐడియా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మీకు నా స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీకు క్లియర్ గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ అలాగే రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అవి ఫుల్ గా యూస్ చేసుకుంటే మాత్రం మంచి స్కోర్ అవడానికి ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, నేను నా ప్రిపరేషన్ లో నేను యూస్ చేసుకున్న కొన్ని స్టెప్స్. లైక్ ఇప్పుడు చూడండి, సిలబస్ అవ్వచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవ్వచ్చు, చాప్టర్ వైస్ ఫార్ములాస్ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న 4 థింగ్స్ ఇవే అనమాట. ఓకేనా. సో వీటి నుండి నేను కొన్ని థింగ్స్ అనేవి ఇంకా నేను యూస్ చేసుకున్నాను. అవి ఎలా అంటే, సో సిలబస్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు నుండి ప్రాపర్ గా అనాలిసిస్ చేశాను అనమాట. ఆ అనాలిసిస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఒకటి ఇదే వీడియోలో క్లియర్ గా చెప్తాను. చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఏదైతే ఉందో అంతా కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను అనమాట. నేను ప్రతి చాప్టర్ సంబంధించిన ఏవే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని చెప్పి. ఓకే. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఫైండ్ అవుట్ చేశాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా, వీటి నుండి నేను కొన్ని థింగ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, మా సీనియర్ సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ యూస్ చేసుకొని నేను ఓన్ గా ఒక నోట్స్ రాసుకున్నాను అనమాట. సో మీరు దీన్ని సింపుల్ గా ఏమనొచ్చు అంటే రన్నింగ్ నోట్స్ అనొచ్చు. ఓకేనా. సో ఈ రన్నింగ్ నోట్స్ అని రాసుకున్నాను అనమాట. ఈ రన్నింగ్ నోట్స్ అనేది నేను రివిజన్ చేసేవాడిని. చాలా రిగరస్ గా రివిజన్ చేసేవాడిని. లైక్ ఎలా అంటే, రేపొద్దున ఎగ్జామ్కి వెళ్తే ఆ పర్టికులర్ చాప్టర్ లో నేను ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయాలి, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్, అలాంటి కైండ్ ఆఫ్ రివిజన్ చేసేవాడిని అనమాట. నేను ఒకటి చెప్తున్నాను, మీరు మ్యాథ్స్ లో మంచి స్కోర్ చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సింది కాన్ఫిడెన్స్. భయం అనేది అవసరం లేదు. మీ దగ్గర ఒక ప్రాపర్ స్ట్రాటజీ, ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలనే కైండ్ ఆఫ్ క్లారిటీ మీకు ఉంటే మాత్రం మీరు ఈజీగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో వన్స్ ఇలా రివిజన్ చేసిన తర్వాత, ఈ పర్టికులర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రిసెస్ అనే కైండ్ ఆఫ్ చాప్టర్ రివిజన్ చేశాను అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ మాక్ టెస్ట్ అనేది రాసేవాను అనమాట. రాయడమే కాకుండా అందులో నాకు వీక్ ఏరియాస్ అని ఫైండ్ అవుట్ చేసేవాను. అన్న ఎలా అన్న వీక్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీరు సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ లో ఒక 20 క్వశ్చన్స్ అనేవి మీరు ఉన్నాయనుకున్నట్లయితే, ఆ 20 క్వశ్చన్స్ లో మీరు 15 క్వశ్చన్స్ రైట్ పెట్టారు. ఓకేనా. ఇంకో 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి రాంగ్ పెట్టారు అనమాట. ఆ రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు వీక్ ఏరియాస్ అని ఐడెంటిఫై చేయాలి. ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు రివిజన్ చేయాలి అండ్ దాని మీద మళ్ళీ మాక్ టెస్ట్ రాయాలి. ఓకేనా. ఇలా ఇలా చేయడం ఒక సైకిల్ అండ్ ఫామ్ చేయడం వల్ల ఏంటి అంటే, మీరు ఈజీగా ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్, ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఈజీగా స్కోర్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో నేను ఇప్పుడు నేను సేమ్ ఇదే ప్రాసెస్ లో చేశాను. అండ్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాను, వాళ్ళు కూడా యూజ్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఈజీగా అనిపించే చాప్టర్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిగ్నోమెట్రీ అనిపిస్తే మాత్రం ట్రిగ్నోమెట్రీతో చేయండి, లేదు మ్యాట్రిసెస్ అనిపిస్తే మ్యాట్రిసెస్ చేయండి, అంటికల్ జామెట్రీ అయితే అంటికల్ జామెట్రీ చేయండి. అంతేగాని మీకు కష్టమైన సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, దీంతో స్టార్ట్ చేస్తే మాత్రం మీకున్న కాన్ఫిడెన్స్ అనేది స్కై రాకెట్ లో ఉన్నది కాస్త కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. పీక్ లో ఉన్నది కాస్త కిందకి వెళ్ళిపోద్ది అనమాట. సో దీనివల్ల మీరు నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ ఏవైతే అవన్నీ కూడా చేయడం ఆపేస్తారు. అలా అయితే చేయొద్దు. ఈజీగా ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో నీకు అనిపించేది, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నీకు అనిపించేది ఏదైతే ఈజీ చాప్టర్ ఉంటుందో దాంతో స్టార్ట్ చెయ్యు. నేను స్టార్ట్ చేసిన మాత్రం డెఫినెట్లీ మ్యాట్రిసెస్ తోనే. మ్యాట్రిసెస్ తర్వాత ట్రిగ్నోమెట్రీ తర్వాత అంటికల్ జామెట్రీ, దీని తర్వాత డిఫరెన్షియేషన్, తర్వాత ఇంటిగ్రేషన్, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలా స్లోగా చేసుకుంటే అనమాట. సో ఇప్పుడు మనకి ఎంటైర్ ఈ సెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం. ఎంటైర్ ఈ సెట్ లో మ్యాథ్స్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ నుండి ఒక 10 టాపిక్స్ అని చెప్పి, తర్వాత అనలిటికల్ జామెట్రీలో ఒక 10 టాపిక్స్ అని చెప్పి, తర్వాత ఇందులో ఒక 10 టాపిక్స్, ఇందులో ఒక 10 టాపిక్స్, అలా ప్రతి చాప్టర్ లో అన్ని టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ ఉండవు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ లో ఈ 10 టాపిక్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే, అందులో మనకి మహా అయితే 4 టాపిక్స్ లేదా 5 టాపిక్స్ మాత్రం ఇంపార్టెంట్ గా ఉంటాయి అనమాట. అవి ఎలా ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆల్రెడీ చేస్తాను, మీకు నేను జస్ట్ చూపిస్తాను ఇదే వీడియోలో. మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారో మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ ఉంది, ఈ చాప్టర్ అనేది ఎన్ని మార్క్స్ మనకి ఇస్తుంది అని మీకు అర్థం కావాలి. ఓకే. అలా అయితే ఇంకా మీకు మంచి స్కోర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను ఇక్కడ. మ్యాట్రిసెస్ నుండి మనకి 5 మార్క్స్ అని వస్తాయి అనమాట. మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి లీవ్ చేసినా పర్లేదు, బట్ చూసుకుంటానన్నా సరే మీరు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, నా ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మ్యాట్రిసెస్ తో స్టార్ట్ చేయండి. తర్వాత ట్రిగ్నోమెట్రీతో స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ మన అకాడమీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అవైలబుల్ గా ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వాళ్ళకి అడిషనల్ గా మా సైడ్ నుండి యూజ్ అవ్వాలని చెప్పి కొన్ని థింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామంట, వీడియోస్ అనేవి, అవి కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి. సో అవి చూపిస్తాను, అన్ని చూపిస్తాను, మీకు క్లియర్ కట్ గా యూజ్ అర్థం కావాలి. ఓకే. ఈవెన్ ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అయినా సరే వీడియో పూర్తిగా చూసారంటే మాత్రం మీకు క్లారిటీ మాత్రం పక్కా వచ్చేస్తుంది. ఓకే. సెకండ్ అయితే ట్రిగ్నోమెట్రీ అనమాట. నేను ఈ సెట్ లో ఈ పర్టికులర్ ఏదైతే కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయో దీన్ని అసలు టచ్ చేయలేదు. ఓకేనా. టచ్ చేయలేదు. ఓకే. తర్వాత థర్డ్ ఏదైతే ఉందో ఇది అనమాట ఎంటికల్ జామెట్రీ. దాని తర్వాత డిఫరెన్షియేషన్ ఫోర్త్ వన్, తర్వాత ఇంటిగ్రేషన్ ఫిఫ్త్ వన్, తర్వాత డిఫరెన్షియేషన్ సిక్స్త్ వన్ అనమాట. ఓకే. నేను ఇలా ఫాలో అయ్యాను. స్టూడెంట్స్ ఇంకొంతమంది ఎవరైతే టీజీ వాళ్ళు ఉన్నారో, టీజీ వాళ్ళు ఉన్న వాళ్ళకి లాస్ట్ లో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి. లైక్ ఇప్పుడు
లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అని కొన్ని చాప్టర్ అనేది యాడ్ అయి ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైతే టీజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లాస్ట్ లో కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను. అవి కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకే. సో ఇది ఎగ్జాక్ట్ వే అనమాట. ఓకేనా. సో మీరు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఇలా స్టార్ట్ చేయండి. మ్యాట్రిసెస్ లో ఒక 5 మార్క్స్ వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఒక 2 మార్క్స్ వస్తాయి. దీంతో పాటు ట్రిగ్నోమెట్రీలో 10 మార్క్స్, మొత్తం ఇక్కడ 17 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే అవుట్ ఆఫ్ మీరు స్కోర్ చేస్తారని చెప్పట్లేదు, బట్ స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. ట్రిగ్నోమెట్రీలో మీకు అంత కష్టంగా ఉన్నవి ఏమీ లేవు. నేను ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో ఒక ఎయిట్ వీడియోస్ చేశాను, అండ్ దీంతో పాటు షార్ట్ కట్ వీడియోస్ కూడా చేశాను. అవి కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేశాను. తర్వాత మ్యాథ్స్ సంబంధించిన కూడా ఆల్రెడీ వీడియోస్ అని ఉన్నాయి. ఒక 8 వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. అనలిటికల్ జామెట్రీకి సంబంధించిన కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. ఓకేనా. అవన్నీ ఒకసారి చూపిస్తాను, చూడడానికి ట్రై చేయండి. డిఫరెన్షియేషన్ సంబంధించిన కూడా వీడియోస్ ఉన్నాయి. సో ఇఫ్ పాసిబుల్ మాకు టైం ఉంది అనుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తర్వాత ఇంటిగ్రేషన్ కూడా చేయడానికి ట్రై చేస్తాము, బట్ ప్రామిస్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రామిస్ చేయట్లేదు. ఓకే. సో ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ప్రతి చాప్టర్ కి సంబంధించిన ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే డాక్యుమెంట్ ఉందో, ఈ డాక్యుమెంట్ అనేది మన బిఎస్జిపి అకాడమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళ కోసం మాత్రమే ప్రొవైడ్ చేసాం అనమాట. యాప్ లో సిలబస్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంటుంది అనమాట. ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాట్ ఓన్లీ మ్యాథ్స్, కెమిస్ట్రీ సంబంధించిన వీడియో చేసినప్పుడు అది కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే కోర్స్ సంబంధించిన వీడియో చేసినప్పుడు అవి కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ప్రస్తుతానికి అయితే మ్యాథ్స్ సంబంధించిన మాత్రమే ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. మొత్తం 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఇదంతా మీకు ఐడియా ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ గా. సో ఇక్కడ ఏంటి అంటే డీటెయిల్ బ్రేక్ డౌన్ అనమాట. సో యూనిట్ 1 నుండి మ్యాట్రిసెస్ అనేది మనకి అవసరం, అండ్ దట్ ఒక 5 మార్క్స్ అని మేము స్కోర్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇక్కడ మీకు కనబడకపోవచ్చు. లైక్ మీకు ఏదైతే డిప్లొమా టైంలో మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటారో అక్కడ మీకు కనిపించకపోవచ్చు. బట్ ఏవైతే మనకి ఈ సెట్ ఓరియంటెడ్ గా కావాల్సి ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓకేనా. అన్న ఇది ఇంపార్టెంట్, అన్న ఇది ఇంపార్టెంట్ అని మాత్రం మీకు డౌట్ అనేది అవసరం లేదు. ఇవన్నీ ఇక్కడ కనబడుతున్న ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఇంపార్టెంట్. ఓకేనా. రిమైనింగ్ అన్ని కూడా ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, తర్వాత డయాగ్నల్, స్కేలర్, ఐడెంటిటీ, జీరో, వీటి నుండి మనకి మోస్ట్లీ థియరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. నాట్ ఓన్లీ దిస్, లైక్ డిటర్మినెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీని నుండి, తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ నుండి, తర్వాత సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ నుండి మనకి థియరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. అవి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి ఆల్రెడీ నేను డీటెయిల్డ్ గా వీడియోస్ అనేది చేశాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను అనమాట. అవి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. చూపిస్తాను అవి ఎక్కడన్నా ఏంటి అని చెప్పి క్లియర్ గా చూపిస్తాను. అండ్ దాంతో పాటు మైనర్ అండ్ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ గురించి మాట్లాడాము. తర్వాత అడ్జాయింట్, మల్టిపుల్ ఇన్వర్టర్స్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ గురించి కూడా మాట్లాడాము. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అడ్జాయింట్, మల్టీ ఇన్వర్స్ అనేవి, వీటి గురించి నేను ఆల్రెడీ షార్ట్ కట్స్ అనేవి చేశాను అనమాట. షార్ట్ కట్స్ అనేవి చూడకపోతే మాత్రం అవి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. తర్వాత సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ గా ఒక పాస్ట్ 5 ఇయర్స్ నుండి, ఒక 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయినా సరే అడిగిన కాన్సెప్ట్స్ అనమాట ఇది. ఓకే. సో ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి కదా, ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ తర్వాత ఈ డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీస్ నుండి మనకి ఎక్కువగా థియరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ కనబడుతున్నాయి కదా, ఈ లీనియర్ ఈక్వేషన్స్ లో క్రామర్స్ లో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అది కనిపిస్తున్నాయి కదా, మనకి డైరెక్ట్ గా వీటి నుండి క్వశ్చన్స్ ఇవ్వడం అనమాట. వీటి నుండి లైక్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ టాపిక్ నుండి ఇస్తాడు. ఓకేనా. ఈ పర్టికులర్ టాపిక్ నుండి మనకి ఇలా ఇస్తాడనమాట. అది ఎలా ఏంటి అని చెప్పి క్లియర్ గా నేను వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిక్స్ నుండి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ లైక్ 50-50 అని చెప్పొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మైనర్, కోఫాక్టర్, అడ్జాయింట్, ఇన్వర్స్, ఈ టాపిక్స్ నుండి పక్కగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మేక్ షూర్ దట్ పక్కగా మీరు చూసుకోవడానికి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు చూస్తే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. తర్వాత ట్రిగ్నోమెట్రీ నుండి ఈ పర్టికులర్ టాపిక్ అని చెప్పట్లేదు. ట్రిగ్నోమెట్రీ నుండి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫార్ములా సంబంధించిన అవ్వచ్చు, వీడియో సంబంధించిన అవ్వచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా పిన్ టు పిన్ నేను చేస్తూ మ్యాథ్స్ సంబంధించిన ఏవైతే వీడియోస్ చేశానో అందులోనే పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ ఏదైతే చేసామో అది పెట్టాను. తర్వాత మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఈ పర్టికులర్ ఏవైతే లైక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసిన ఏవైతే ఫార్ములాస్ పెట్టానో అన్ని ఉంటాయి అనమాట. ఓకేనా. సో అందుకని నేను ఏదైతే ట్రిగ్నోమెట్రీ ఉందో ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది ఇది ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, అన్ని ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది మాత్రం. ఓకేనా. సో ఒకసారి ఫార్ములాస్ మాత్రం చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఓకే. సో ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి చెప్తున్నాం, బేస్జిప్ అకాడమీ చూస్ చేసుకుంటే ట్రై చేయండి. మళ్ళీ మీరు ఎక్కడ కూడా రిగ్రెట్ అవ్వరు, అరే అనవసరంగా తీసుకున్నాను అని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ 1000+ అబౌవ్ స్టూడెంట్స్ ట్రస్ట్ చేసి మన అకాడమీలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ. అండ్ నెక్స్ట్ కమింగ్ థింగ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్. నేను చెప్తున్నాను కదా, కాంప్లెక్స్ నెంబర్స్ ని అస్సలు టచ్ చేయలేదు. ఒకవేళ మీరు టచ్ చేయాలనుకున్నట్లయితే టచ్ చేయొచ్చు, బట్ స్టిల్ నేనైతే టచ్ చేయలేదు. ఇందులో మనకి ఏవైతే ఇంపార్టెంట్ అవసరం అనుకుంటాం అవి మాత్రం ఇక్కడ పెట్టారు అనమాట. ఓకేనా. సో అవి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఐ థింక్ ఇక్కడ యూలర్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మనకి లేదనుకుంటున్నా, ఒకసారి చెక్ చేయండి. ఐ థింక్ ఇది లేదనుకుంటున్నాను. ఓకే.
తర్వాత అనలిటికల్ జామెట్రీ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఎవర్. ఓకేనా, 6 మార్క్స్ అనేవి ఈజీగా కళ్ళు మూసుకొని వస్తాయి మీకు ఫార్ములాస్ కనుక వచ్చినట్లయితే మాత్రం. ఓకే, ఫార్ములాస్ ఏంటి, తర్వాత లైక్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, పారాబోలా, తర్వాత ఎలిప్స్, హైపర్బోలా, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా వీడియోస్ చేశాను. అవి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, చూపిస్తాను మీకు క్లియర్ గా చూపిస్తాను అన్ని కూడా. దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్. ఓకే, ఎలిప్స్ సంబంధించినవి, తర్వాత హైపర్బోలా సంబంధించిన ఫార్ములాస్, అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత డిఫరెన్సియేషన్ అనేది స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర పక్కాగా తెలియాల్సింది ఏంటి అంటే ఫార్ములాస్. ఫార్ములాస్ సంబంధించిన డీటెయిల్ గా నేను ఆల్రెడీ ఏదైతే నా హ్యాండ్ రైటింగ్ తో రాసిన నోట్స్ ఏదైతే ఉందో అది కూడా పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనే ఒక ట్యాబ్ లో. ఓకేనా, చూపిస్తాను మీకు. సో డిఫరెన్సియేషన్ నుండి మనకి మోస్ట్లీ అడిగేది ఏంటో తెలుసా, చైన్ రూల్. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తాను చూడండి. చైన్ రూల్ ఏదైతే ఉందో ఈ చైన్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం పక్కాగా చూసుకోండి అబ్బా. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను కాబట్టి మీకు ఎలాంటి వరీస్ అవసరం లేదు. ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటి నుండి అడిగే ఛాన్స్ ఉంటుంది. వీటి మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి మీరు. ఓకే, మీ సైన్ నుండి అయితే. తర్వాత డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఇక్కడ మీకు మోస్ట్లీ చైన్ రూల్ గురించి అడుగుతాడు. ఆ చైన్ రూల్ గురించి ఆల్రెడీ డీటెయిల్ గా వీడియో చేశాను కాబట్టి నో వరీస్. తర్వాత జియోమెట్రికల్ అప్లికేషన్స్ లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ పాయింట్, ఈ యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్, ఈ మూడింటి గురించి కూడా డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి మన యాప్ లో. ఓకేనా, నేను చేసినవే. తర్వాత దీని గురించి అడిగే ఛాన్స్ ఉంది, బట్ వెరీ రేర్ అనమాట. బట్ లాస్ట్ 5 years లో ఒకసారి అడుగుంటాడు అలాంటి ఇలా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మాత్రం. అంటే లైక్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఒక ఫంక్షన్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. సో చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మాక్సిమం మినిమం, వీటి గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను. తర్వాత డెరివేటివ్ యాజ్ రేట్ మెజర్, తర్వాత యూలర్స్ థియరం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత ది ఫస్ట్ అండ్ అలాగే లైక్ ఒక కైండ్ ఆఫ్ భయం కలిగించే చాప్టర్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్స్ డెఫినెట్లీ ఇంటిగ్రేషన్. బట్ నేనైతే ప్రస్తుతానికి అయితే దీని మీద ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేయలేదు. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఫార్ములాస్ అనేవి ఉన్నాయి అండ్ దాంతో పాటు షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి క్లియర్ గా మీకు చూపిస్తాను. బట్ ఇదే వీడియోలో చూపిస్తాను. సో క్లియర్ గా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఆ ఫార్ములాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ ని ఫాలో అయితే మాత్రం కమింగ్ డేస్ లో లాట్ మోర్ కంటెంట్ రాబోతుంది. ఎస్పెషల్లీ సిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫాలో అయిపోండి. బ్లైండ్ గా ఫాలో అయిపోండి. ఆల్రెడీ చాలా రిసోర్సెస్ మన నా పర్టికులర్ ఛానల్లో ఉన్నాయి అండ్ మన యాప్ లో కూడా ఉన్నాయి. ఎవరైతే సిఎస్సి స్టూడెంట్స్ అవ్వచ్చు, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఏ స్టూడెంట్స్ అయినా సరే ఆల్రెడీ యాప్ లో అవైలబుల్ గా అన్ని చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ సంబంధించి అనుకున్నట్లయితే మాత్రం మీకు బేసిక్ గా ఫార్ములాస్ అనేవి ఉండాలి. తర్వాత బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్జిబ్రిక్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్, తర్వాత ఎక్స్పోనెన్షియల్, లోగరిథమిక్, తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్ గురించి ఐడియా ఉండాలి. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఈ పర్టికులర్ డాక్యుమెంట్ యూస్ చేసుకొని ఏదైతే టాపిక్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ టాపిక్ ని ఒకసారి యూట్యూబ్ లో అవ్వచ్చు, లేదనుకుంటే చాట్ జీపీటీలో అవ్వచ్చు, అడగడానికి అయితే ట్రై చేయండి. ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పి. ఓకే, సో మీకు నార్మల్ గా ఇంటిగ్రేషన్ ఈ సెట్ అని కొట్టగానే మీకు వచ్చేస్తాయి కొన్ని కాన్సెప్ట్స్. బట్ నేను చెప్తుంది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటిగ్రేషన్ అనే ఒక పర్టికులర్ చాప్టర్ ఏదైతే ఉందో దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని రెండింటిని కూడా నా పర్టికులర్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఫార్ములాస్ అవ్వచ్చు, తర్వాత షార్ట్ కట్స్ అవ్వచ్చు, వీటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి మోస్ట్లీ అందులోనే వచ్చాయి అనమాట. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ వీలైతే మీరు యూట్యూబ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మాక్ టెస్ట్ అనేది మస్ట్ అనమాట. ఓకే, సో ఇది దిస్ ఇస్ అబౌట్ ఇంటిగ్రేషన్ అండ్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ నోట్ చేయడం జరిగింది. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వదు. దీనికి సంబంధించింది మీరు ఎలా అయినా నేర్చుకోండి. యూట్యూబ్ అవ్వచ్చు, ఆల్రెడీ అయితే మేమే కొన్ని డేస్ తర్వాత చేయొచ్చు వీడియోస్, బట్ చెప్పలేం. ఓకేనా, ఎందుకంటే నాకు అవ్వచ్చు, బిఎస్జీ నాకు అవ్వచ్చు, నదినానికి కావచ్చు, టైం అనేది దొరకట్లేదు అనమాట అంత ఎక్కువగా లైక్ మీకోసం చేయడానికి. అట్ ప్రెసెంట్ అయితే ఎంతవరకు మేము చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. ఓకేనా, బట్ ప్రామిస్ చేయలేకపోతున్నాం. ఓకేనా, సో తర్వాత డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ లో దీస్ ఆర్ ద టాపిక్స్. ఒకసారి నోట్ డౌన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే మన యాప్ లో జాయిన్ అయిపోయారో నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది కాబట్టి. ఓకే, తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ లో ఏరియా అండర్ ప్లేన్ కర్వ్స్ అనమాట. ఓకేనా, అది మాత్రం చూసుకోండి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ లో ఏరియా పెట్టి 2 కర్వ్స్, ఏరియా అండర్ కర్వ్, ఫార్ములాస్ అనేవి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా, సో ఇది కూడా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ ఫార్ములాస్ అని కూడా కింద ఇచ్చున్నాను. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఆర్డర్ అంటే ఏంటి, పక్కాగా ఆర్డర్ అంటే ఏంటి, తర్వాత ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, డిగ్రీ అంటే ఏంటి, డిగ్రీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నేను షార్ట్ కట్స్ లో చెప్పాను క్లియర్ గా. ఒక్కసారి చూడండి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకుంటాను అండ్ దాంతో పాటు యూట్యూబ్ లో కూడా పెట్టాను అనమాట. ఓకే, ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే యూట్యూబ్ ని, ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. బ్లైండ్ గా చెప్తున్నా, ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. లాట్ మోర్ కంటెంట్ అనేది రాబోతుంది. ఓకే, తర్వాత వేరియబుల్ సపరేబుల్ మెథడ్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వాటికి సంబంధించిన ఏవైతే ఫార్ములాస్ అవన్నీ కూడా నేను యాప్ లో పెట్టాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ వరకు ఏపీ సెట్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. బట్ టీజీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి యాడ్ చేసే టాపిక్స్ ఏంటి అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మర్స్. అందులో వీళ్ళకి హై ప్రయారిటీ టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. తర్వాత 4 year సిరీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్
దిస్ ఇస్ ఆల్ అబౌట్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఫర్ అవర్ బిఎస్డిపి అకాడమీ. ఓకే, సో మన అకాడమీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా మన సైడ్ నుండి ఎఫర్ట్స్ అనేవి నేను 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రతి సెకండ్ ప్రతి మినిట్ మీకోసం నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ మీ సైడ్ నుండి ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రావాలి. వీలైతే మన ఛానల్లో ఉన్న లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అసలు లేదనుకున్నట్లయితే ఎవరైతే మన అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. యూట్యూబ్ ఆల్గోరిథం అలా ఉంటుంది కాబట్టి. ఓకే, సో వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేశారు అనుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మీకు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తారు ఒకసారి. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, అకాడమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ పర్టికులర్ బ్రాంచ్ సంబంధించిన యాక్సెస్ అనేది ఉండే ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ కాబట్టి ఈసీ సంబంధించి చూపిస్తున్నాను. మీరు సిఎస్సి అయితే సిఎస్సి సంబంధించింది చూడొచ్చు. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకున్న తర్వాత మీరు అసలు రిగ్రెట్ అవ్వరు అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకున్నా సరే 549 రూపీస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 399 రూపీస్ మాత్రమే. ఒకవేళ కూపన్ కోడ్ మీరు యూజ్ చేయాలనుకున్నట్లయితే మాత్రం ఈసెట్ 2026 ఈసెట్ 2026 అనే ఒక కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఆ 398 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఉంటాయి. చూడండి కోర్స్ వీడియోస్, ఇందులో మీకు క్లియర్ గా అన్ని అటాచ్ చేస్తుంటాను. మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాట్రిసెస్ ఒక 8 వీడియోస్ అని చెప్పాను కదా, మ్యాట్రిసెస్ 8 వీడియోస్ క్లియర్ గా ప్రతివి కూడా ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను అనమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అయ్యారో. ఓకేనా, జాయిన్ అవ్వాలని ఎలాగో చూడలేరు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అనమాట. ట్రిగ్నోమెట్రిక్ సంబంధించినవి. సో ట్రిగ్నోమెట్రిక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. అండ్ వీడియోస్ అన్ని కూడా పెట్టడం జరిగింది, అలా ప్రతిది కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఇప్పటివరకు నేనైతే చెప్పాను ట్రిగ్నోమెట్రీ, పార్షియల్ ఫ్రాక్షన్స్, ఎంటికల్ జామెట్రీ, డిఫరెన్షియేషన్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటు ఓకే, అండ్ దీంతో పాటు మీకు మీకు ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇక్కడ ఉంటాయి కింద. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు ఈసీ అనుకున్నట్లయితే ఈసీ సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ మ్యాథ్స్ సంబంధించిన కావాలి కాబట్టి ప్రెసెంట్ నేను చూపిస్తాను చూడండి. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే ఒక ఏదైతే చాప్టర్ ఉందో దానికి సంబంధించిన చీట్ షీట్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు క్లియర్ ఐడియా రావాలి కదా. సో క్లియర్ గా నా హ్యాండ్ రైటింగ్ తో నేను రాసినవి అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు క్లియర్ గా, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ మై కంప్లీట్ ఫార్ములా సిస్టమ్ అనమాట. ఓకే, నాట్ ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాదు, ఇలా ప్రతిది కూడా అన్ని చాప్టర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్స్, టెక్నోమెట్రీ ప్రతిది కూడా ఉంటుంది. ఒకసారి చూడాలి మీరు. ఓకే, చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈసీకి సంబంధించి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ దీంతో పాటు మీకు మీకు కావాల్సినవి ఏంటి అంటే మాక్ టెస్ట్ అనమాట. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఉన్న టెస్ట్ అని చెప్పి టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఉందని చూడండి, ఏపీ ఈసీ 2026 మెగా టెస్ట్ సిరీస్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మ్యాథ్స్ సంబంధించినవి ఉంటాయి. ఓకేనా, దీంతో పాటు చాప్టర్ వైజ్ మ్యాట్రిసెస్ నేను చెప్పాను కదా ఇందాక, నేను ఎగ్జామ్ లైక్ రివిజన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ రాస్తానని చెప్పి ఇక్కడ కూడా చేయాల్సింది అదే అనమాట. మీరు మ్యాథ్స్ మ్యాట్రిసెస్ కంప్లీట్ అయిపోగానే దానికి సంబంధించి అటెంప్ట్ చేయాల్సిందే. ఒకవేళ మీకు వీక్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేశారనుకున్నట్లయితే మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో ఆ నోట్స్ లో మీకు ఈ పర్టికల్ టాపిక్స్ అన్ని ఇంకా మళ్ళీ చేయాల్సి వస్తుంది అని చెప్పి మీకు అర్థం అవుతుంది అనమాట. వీక్ ఏరియాస్ ఏవైతే ఫైండ్ అవుట్ చేసుకున్నారో. ఓకే, ప్రతిది కూడా ఉన్నాయి, ఆ ప్రతి చాప్టర్ కూడా ఉన్నాయి అనమాట. మీరు ఒకసారి చూడాల్సి వస్తుంది, అన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, నాట్ ఓన్లీ మ్యాథ్సే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మీ కోర్స్ సంబంధించిన ప్రతిదీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో లైవ్ సెషన్స్ లో మీకు క్లియర్ గా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఏంటి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కోర్స్ సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్, తర్వాత 60 డేస్, ఇప్పుడు 60 డేస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన ఈ సెట్ ఏదైతే ప్లాన్ ఉందో రీసెంట్ గా స్టూడెంట్స్ తో సెషన్ తీసుకున్నాను, ఆ సెషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇలా ప్రతిదీ కూడా ఈసెట్ టైం టేబుల్, ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ ఎలా చేయాలి, రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలి, 70+ స్కోర్ ఎలా చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏ పర్టికల్ బ్రాంచ్ అయితే ఆ పర్టికల్ బ్రాంచ్ సంబంధించి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన యాప్ మన ఏదైతే ఆస్క్ అభినవ్ ఛానల్లో నేను ఆల్రెడీ షార్ట్ ట్రిక్స్ అని పెట్టాను చెప్పి, ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఇది మ్యాట్రిసెస్ సంబంధించినవి, కాంప్లెక్స్ నంబర్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియేషన్, ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ సెట్ సంబంధించిన మెకానికల్ గెన్షాట్ బిట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ అవి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ ఇవి మాత్రం యూజ్ అవుతాయి అనమాట. ఓకే, దీంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన ఏవైతే మీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అయిన షార్ట్ కట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఫుల్ టు పండగ అనమాట. ఓకే, బట్ మీరు మాత్రం కన్సిస్టెంట్ గా భయం లేకుండా ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు ఫ్రమ్ యూ గైస్. ఓకేనా, మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మాత్రం ఓడిపోయేంత వరకు కూడా మీరు వదలకూడదు. ఓకేనా, ఒకవేళ ఓడిపోయారని మీకు తెలిసినా సరే అసలు వదలకూడదు. అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లో ఉండాలి. అలాంటి ఉంటే మాత్రం మీరు అనుకుని సాధించగలుగుతారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకటే చెప్పాలనుకుంటా, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు మా ఫాదర్ చెప్పిన ఒకే ఒక థింగ్ ఏంటో తెలుసా, ఎలా అయినా సరే నువ్వు అనుకునేది సాధించాలి అంతే. ఎలాంటి ఒడిదుడుకులు రాని నువ్వు అనుకుని సాధించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూర్చొని ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని, నువ్వు అనుకున్న టైం టేబుల్లో మ్యాథ్స్ అనేది పర్టికులర్ టైంలో ఉందనుకున్నట్లయితే ఆ పర్టికులర్ టైంలో ఎలాగైనా సరే కూర్చొని చేయాల్సిందే అనే అలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లో ఉంటే మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలుగుతాను అనే కైండ్ ఆఫ్ క్లారిటీ నాకు ఇస్తారు ఆయన. ఇన్ 2020లో రాసేటప్పుడు నాకున్న ఒకే థింగ్, ఎలా అయినా సరే 100 బిలో ర్యాంక్ రావాలి 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 రావాలి. అలానే చేశాను, నాకు మ్యాక్సిమం వచ్చింది. ఓకే, సో మీ సైన్ నుండి కూడా మీరు చేస్తే ఇదే. మీ సైన్ నుండి ఒకసారి మీరు కూర్చోండి. ఒకసారి ఒకవేళ మీరు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి కూర్చోడానికి అయితే ట్రై చేయండి. కూర్చొని ఒకసారి అర్థం చేసుకోండి, నేను ఏ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉన్నాను,
నేను నిజంగా చేయగలుగుతానా? చేయలేనా? టైం ఉందా లేదా? టైం ఉందా లేదా అనే కైండ్ ఆఫ్ థింగ్ వద్దు. ఓకేనా? సో, నువ్వు నీ సైడ్ నుండి నువ్వు పెట్టాలనుకున్న టైం అనేది పెట్టగలగాలి. అలా పెడితేనే స్కోర్ చేయగలుగుతాం. ఓకే. సో, 55 స్కోర్ అనేది అసలు అంత కష్టమైతే కాదు. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్‌కి ఇవి అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ మాక్ టెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేసాం. అయినా సరే 35 నాకంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఓకే. ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మాత్రం వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ సైడ్ నుండి ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తే మాత్రం ఐ యామ్ వెరీ హ్యాపీ గైస్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.